నేను బ్రదర్ సిరాజుర్ రెహమాన్, ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ పీస్ మెసేజ్ ఫౌండేషన్ హైదరాబాద్. మిత్రులారా, హైదరాబాద్లో కురిసిన కుండపోత వర్షానికి ఎంతో నష్టం జరిగింది. ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఆకలితో అలమటిస్తున్నారు. ఈ రోజు వరకు కూడా వారి జీవితాల్లో వెలుగు అనేది లేదు. వారు అశాంతితో అలమటిస్తున్నారు. మరి ఇలాంటి తరుణంలో ప్రతి వ్యక్తి కూడా ముందుకు రావాలి, వరద బాధితుల్ని ఆదుకోవాలి. ఇందులో భాగంగా అల్హమ్దుల్లా ఈరోజు రెండవ రోజు పీస్ మెసేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ మరియు అల్ ఫుర్ఖాన్ ఫౌండేషన్ నిజామాబాద్ వారి తరఫున అల్హమ్దుల్లా ఈరోజు మేము 450 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఆ వరద బాధితుల ప్రాంతాలకు వెళ్ళి అల్హమ్దుల్లా వారికి ఆహార ప్యాకెట్స్ని అల్హమ్దుల్లా అందజేయడం జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మేము చేసేటటువంటి ఈ చిన్న కృషిని స్వీకరించుగాక. మిత్రులారా, ఎవరైతే నా ఫాలోవర్స్ ఉన్నారో, ఎవరైతే మిత్రులు నా యొక్క ఈ మెసేజ్ని వింటున్నారో వారితో నేను మనవి చేసుకుంటున్నాను. హైదరాబాద్లో కురిసిన కుండపోత వర్షానికి ఏదైతే ఆర్థిక నష్టం జరిగిందో, ప్రాణ నష్టం జరిగిందో మనమంతా కూడా ప్రచార మాధ్యమాల ద్వారా మనం చూసాం. మరి ఈ రోజు కూడా నేను నిన్న కూడా వెళ్ళాను, మొన్న కూడా వెళ్ళాను. అయితే ఈ రోజు వరకు కూడా వారి జీవితాలలో ఏ విధంగానైతే వారికి నష్టం జరిగిందో అది చాలా భయంకరమైన నష్టం, అది చాలా పెద్ద నష్టం. ఆ నష్టాన్ని పూర్తి స్థాయిలో ఎవరు కూడా తీర్చలేరు. కాబట్టి మనకు తోచినంతగా ఏదో ఒక సహాయం చేసినట్టు ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారో సోదరులందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. మిత్రులారా, వరద బాధితులు ఈ రోజు కూడా వారి జీవితాల్లో చీకటి అనేది ఉంది. ఈ రోజు కూడా వారి జీవితాల్లో కష్టాలు అనేవి ఉన్నాయి. కాబట్టి కనీసం మనం పెద్ద పెద్ద పనులు చేయకున్నా ప్రతి వ్యక్తికి దేవుడు ఏదో ఒక విధంగా స్తోమతను అనేది ఇచ్చాడు. కాబట్టి కనీసం ఒక పూట భోజనం పెట్టైనా వారి ఆకలి తీర్చేటువంటి ప్రయత్నం చేద్దాం. మేము మీకు తోడుగా ఉన్నాం అనేటటువంటి భరోసాని ఇచ్చినట్లయితే వారు కూడా చాలా సంతోషంగా భావిస్తారు. వారికి కలిగినటువంటి కష్టాన్ని ఏదో ఒక విధంగా ఒక చిన్న ప్రయత్నం ద్వారా అయినా, చిన్న కృషి ద్వారా అయినా, చిన్న సేవ చేసి వారి యొక్క కష్టాన్ని తీర్చేటువంటి ప్రయత్నం చేద్దాం. కాబట్టి సోదరులందరికీ కూడా మరొకసారి నేను మనవి చేసుకున్నాను, మనమంతా కలిసి వరద బాధితులను ఆదుకుందాం. మీకు కష్టాల్లో మేమున్నాం అనేటువంటి ఒక భరోసాను అందించే ప్రయత్నం చేద్దాం. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మేము చేసేటటువంటి చిన్న కృషిని స్వీకరించుగాక. ఆమీన్.